నమస్తే, మీ పేరండి? సార్ గుత్తుల రామలక్ష్మీనారాయణ. అవును. అంటే చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారండి? ప్రస్తుతానికి 5 నెలలు 6 నెలలు బాగానే పరిపాలన ఉంది. అయితే ఈ ఇసుక గురించి ఇంకా ఇబ్బంది పడుతున్నారు. మేస్త్రీలు అయ్యి ఇంకా ఇసుక బాగా రిలీజ్ అవ్వలేదండి. ఇప్పుడు ఇసుక గురించి ఏంటండి అంటున్నారు. వాళ్ళు ప్రస్తుతానికి ఇంతకు ముందు మీద కొంచెం రిలీఫ్గా ఉన్నారు. అంటే ఉచితంగా ఇసుకిస్తున్నామని చెప్పేసి అందుబాటులోకి వచ్చింది అన్నారు కదండి. అవును, ఇస్తున్నారండి. అందుబాటు ఇంకా రాలేదండి. ప్రస్తుతం కొన్ని చోట్ల జరుగుతున్నాయంట, ఫుల్గా మాత్రం రాలేదండి. రాలేదు. మరి ఎలా ఉందంటే మీరు అడగడం కానీ అయ్యాన్ని జరుగుతున్నాయి అంటారా? అడుగుతున్నారండి. అంటే ఇసుక కాంట్రాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారండి. చిన్న చిన్న వాళ్ళు ఏమి అడుగుతారు, ఎవరిని అడుగుతారు అని చేత పెద్ద పెద్ద వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇసుక బాగానే ఇస్తున్నారు అని చెప్పేసి వచ్చింది. వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. గతంలో ఎలా ఉండేది ఇసుక రేట్లు కానీ కొనుక్కోవడం? ఇసుక రేట్లు మరీ ఘోరం కదండి. ఇంకా గతంలో దాని గురించి ఎందుకు కానీ జరిగిపోయిన పెళ్ళికి బాధ్యతలు ఎందుకు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన రణంగంలో ఉండి వెనకాల ఈ పవన్ కళ్యాణ్కి అవి ఉంటున్నారు కాబట్టి వీళ్ళు అందరూ సహకరిస్తే చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయని ఆశతో ఆయన నెగ్గించుకున్నారు అంతకాలం. మరి ఇస్తానన్న 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు ఇప్పుడు వరకు? ఏం పథకాలు నాకు అవగాహన లేదు. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, ప్రిపేర్ ఓకే అయిపోతుంది. అమౌంట్ కూడా పడిపోయింది. పెన్షన్లు బాగా వస్తున్నాయి. పెన్షన్లు మాత్రం ఇదివరకు 1వ తారీఖుని 3 నెలలకు కూడా ఒకవేళ ఊరన్నా వెళితే ఆ ఊరు వాళ్ళకి 3 నెలల దాకా ఇస్తాను, 3వ నెల దాటుకొని పెంచారని చెప్పేసి అంటున్నారు. తీసుకునేవారు. ఇప్పుడు అలా కదండి. 3 నెలలు మధ్యలో నెల అట్టే పెట్టి 3వ నెలలు వచ్చేటికి 3 నెలలు ఒకసారి ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి అన్నారు. అది ప్రిపేర్ చేస్తున్నారు. అది కాకుండా బ్యాంకింగ్ బెటర్ అండి. ఏం చేస్తుంటే వాళ్ళు ఇక్కడ రావటం కాకుండా బ్యాంకులో వేయటం బెటర్ అని చెప్పేసి అకౌంట్కి వేయటం బెటర్ అండి. అంటే బ్యాంకు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడినా రేపు కాబట్టి వీళ్ళు ఉంటే ఎప్పుడైనా ఇస్తారో బ్యాంకు స్టక్ కూడా ఉంటుంది, డబ్బులు బ్యాంకులు ఉంటాయి. అందుకని 3 నెలలకి ఇచ్చినా 2 నెలలకి ఇచ్చినా బ్యాంకులో వేయటం మంచిదని అభిప్రాయిస్తుంది. దాని గురించి మన వాళ్ళు 2-3 పంపించారు, చేశారండి. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు బాగా ఇబ్బందిగా ఉంటుంది అన్న చెప్పేసి అన్నారు కదా. రైతులకి ఇబ్బంది ఏముందండి, రండి ప్రకాష్ రావు గారు టీడీపీ. రైతు భరోసా పడుతుంది, పడపోవటం ఏం కాదు. ఏం చేద్దంటే అదే ఇంకా వేయలేదు. ఈయన వచ్చి ఇదే కదా కాపురం చేయాలి కదా కొంతకాలం, చేయకుండా అప్పుడు ఎక్కడ వస్తుందండి. అందుకని రైతు భరోసా మోడీ గారు వేసిన అమౌంట్ పడ్డాయి. ఇంకా రాష్ట్రానికి ఇంకా రాలేదు. వాటి గురించి వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారంటారు గెలిచాక? పవన్ కళ్యాణ్ ఏం పర్వాలేదు. ఆయన మాట కలిపి చేస్తుంటే ఏదైనా సాధిస్తున్నారు. బాగున్నారు. మరి పరిపాలన ఎక్కడ కనిపించట్లేదు గెలిచాక ప్రజల్లో అని చెప్పేసి అన్నారు కదా. ఎవరో పవన్ కళ్యాణ్ మరి ఏం చేస్తున్నారు మనకు అవగాహన లేదు ఆయన గురించి. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయానికి అది ఆయనకి మాట్లాడే విధానం కొంచెం తప్పపడి. మొన్న ఏదో పేపర్లో చూశాను నేనే హోంశాఖ అయితే ఏం చేస్తారు, అది రాంగ్. అయితే అందుకే ఇవ్వలేదు ఆయనకి అన్నారు చాలామంది. అది తప్పు. మాట్లాడే విధానం చిన్న పంచాయతీ సినిమాలు మాట్లాడతారు ఒక్కొక్కసారి అయినా. కానీ ఆయన అండుంటేనే కొంతమంది మినిస్టర్ అయ్యి భయపడి లేని పొంది తెచ్చి పెడతాడు, భయపడి చేస్తున్నాడు.